బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారిన పాడి కౌశిక్ రెడ్డి. రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీ ఇమేజ్ దెబ్బతీస్తున్న కౌశిక్ రెడ్డి. నిజంగా కౌశిక్ రెడ్డి వ్యవహారం పార్టీని దెబ్బతీస్తుందా? పాడి కౌశిక్ రెడ్డి వల్ల పార్టీ ఇబ్బందులు పడుతుందా? కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ దా కౌశిక్ రెడ్డి. హలో, వెల్కమ్ టు వారీ న్యూస్. కొంతమంది నేతలు ఎప్పుడు టీవీల్లో, సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు మంచి పనులు చేస్తూ వార్తలు నిలిస్తే మంచి విషయమే, కానీ వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలిస్తే అది పార్టీకి నష్టం కదా. అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో పాడి కౌశిక్ రెడ్డి తీరు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగిస్తోంది అంటున్నారు. ఏంటి విషయం అంటే, హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో ఇదే జరుగుతోంది. ఆయన ఎప్పుడు కూడా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఎలా అంటే ఎప్పుడు ఏదో ఒక రచ్చ రేగుతూనే ఉంది. అది కూడా అసెంబ్లీ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా కౌశిక్ రెడ్డి పేరు మారు మోగిపోతోంది. అసెంబ్లీకి వచ్చినా, ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినా, మైక్ పట్టుకున్నా ఆయన ఏం చేస్తారు అని పార్టీ ఎప్పుడు ఉలిక్కి పడేలాగా సిచ్యువేషన్ ఉందట. తొలిసారి ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఈయన ఏమాత్రం నిదానం లేదు అని విమర్శలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఆయన. తాజాగా అసెంబ్లీలో మైనింగ్ చర్చల్లో భాగంగా ఆయన ఏమన్నారంటే, సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉంటే ఆయన వైపు పాడి కౌశిక్ రెడ్డి తుపాకీ సైగలు చేశాడు అనే ఆరోపణ ఇప్పుడు భగ్గుమంటోంది. అసెంబ్లీ మొత్తం అట్టుడిగిపోయింది. చివరకు స్పీకర్ బీఆర్ఎస్ నేతల్ని 2 రోజులు సస్పెండ్ చేయాల్సిన సిచ్యువేషన్ కూడా వచ్చింది. అయితే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో వివాదం ఇదే ఫస్ట్ టైం అయితే కాదు. గతంలో కూడా తన భార్య బర్త్డేకి యాదాద్రిలో ఫోటో షూట్ పెట్టడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ఇలా వరుసగా ఆయన వివాదాల్లో చిక్కుకుంటున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి మాయని మచ్చగా పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు అనేది ఒక గట్టి అభిప్రాయం.